నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. మృత్యువు కళ్ళ ముందున్న భయపడకుండా ఎదురుదాడి చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అటువంటి ధైర్య సాహసాన్ని చూపాడు మహారాష్ట్రకు చెందిన కేవలం 11 ఏళ్ల చిన్నారి. స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా వెనక నుంచి వచ్చిన చిరుతపులి దాడిని ఆ బాలుడు ఎలా తిప్పికొట్టాడు? తన స్నేహితులతో కలిసి ఆ చిరుతను ఎలా పారదోలాడు? ఆ చిన్నారి సాహసం, సమయస్ఫూర్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా కాంచడ్ ఏరియాలో ఈ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. 11 ఏళ్ల కువారా అనే బాయ్ స్కూల్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతున్నాడు. సడన్ గా వెనక నుంచి మృత్యు దేవతల ఒక చిరుత పులి అటాక్ చేసింది. చిరుత తన పంచాను కువారా వేసుకున్న స్కూల్ బ్యాగుపై విసిరింది. ఇక క్షణాల్లో అప్రమత్తమైన ఆ బాలుడు భయపడలేదు. దానిపై గట్టిగా కేకలు వేశాడు. అంతేకాదు తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ చిరుతపై ఎదురు దాడి చేయటం స్టార్ట్ చేశాడు. ఆ చిన్నారి రాళ్లను చిరుతపులిపై విసరడం మొదలు పెట్టాడు. ఈ కేకలు విని లోకల్ పీపుల్ కర్రలు, రాళ్లతో స్పాట్ కి రావటం చూసిన చిరుత వెంటనే భయపడి అడవిలోకి పారిపోయింది. ఇక స్థానికుల ఇన్ఫర్మేషన్ మేరకు ఫారెస్ట్ ఆఫీసర్స్, పోలీసులు స్పాట్ కి చేరుకుని ఎంక్వైరీ చేశారు. అంత చిన్న ఏజ్ లో చిరుత దాడిని కూడా ఫేస్ చేసి ధైర్యంతో, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో దాన్ని తరిమి కొట్టిన కువారాను ఆఫీసర్స్ మెచ్చుకున్నారు. ఈ యాక్సిడెంట్ లో కువారా హ్యాండ్ కి చిన్న గాయమైంది. వెంటనే హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. కీలకమైన విషయం ఏంటంటే ఆ టైంలో స్టూడెంట్ స్కూల్ బ్యాగ్ వేసుకుని ఉండడం వల్లే ఆ దాడి నుంచి పెను ప్రమాదం తప్పిందని ఆఫీసర్స్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఏరియాలో చిరుతను క్యాప్చర్ చేయడానికి కెమెరా ట్రాప్లు, థర్మల్ డ్రోన్లను యూజ్ చేస్తున్నామని బోర్డులు కూడా పెట్టినట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. నిజంగా ఆ చిన్నారి గ్రేట్ కరేజ్ ఈ రోజు తన ప్రాణాలను కాపాడుకుంది.